దిస్ ఈజ్ రేవతి. వెల్కమ్ బ్యాక్ టు అందమైన కథల పొదరిల్లు. ప్రియమైన రాక్షసి ఎపిసోడ్ నెంబర్ 161. అమర్ నందితల లాస్ట్ మీటింగ్లో నందితను పట్టుకొని ఎమోషనల్ అవుతున్న అమర్. కథలకు వెళ్ళబోయే ముందు దయచేసి వీడియోకి ఒక లైక్ ఇవ్వండి, అలాగే హైప్ ఇచ్చి వీడియోని సపోర్ట్ చేయండి. స్టోరీస్ నచ్చినట్టయితే మన ఛానల్ని తప్పకుండా షేర్ చేయండి. ఇక కథలకు వెళ్ళిపోదాం. నందిత కోడల్ని శోభనానికి దగ్గరుండి రెడీ చేస్తుంటుంది. నందితని గుడికి తీసుకెళ్ళడానికి అమర్ కూడా రెడీ అవుతుంటాడు. రెడీ అవుతున్న అమర్కి స్వామీజీ చెప్పిన మాటలే పదే పదే గుర్తొస్తూ కుటుంబం గురించి గుండెల్లో భయం అలుముకొని, నేను పోయినా నా కుటుంబానికి ఎలాంటి హాని లేదని తెలిసినా నేను నా మరణం గురించి ఇంత టెన్షన్ పడకపోయేవాణ్ణేమో. ఆ స్వామీజీ అన్నట్టు నా మరణం తర్వాత నా కుటుంబం చిన్నా భిన్నమైతే ఇన్ని రోజులు నా భార్య బిడ్డలకి దూరంగా ఉన్నందుకు అర్థమే లేదు అని అనుకొని బాధపడుతుంటాడు. పెరటిలో పూల మొక్కల మధ్య మల్లెపందిరి కింద చైతన్య, శివంగి మంచాన్ని మల్లెలతో అందంగా అలంకరించి ఉంచారు. ఆహా, మల్లెపందిరి నుండి ఎన్ని పూలు కోసినా కూడా ఇంకా మల్లెలు పందిరికి విరబూసి విచ్చుకుంటున్నాయి. ఈ పరిమళాలకి మత్తుగా ఉంది. మరి నీకు ఎలా ఉంది శివంగి అంటూ శివంగిని మీదకి గుంజుకుంటాడు. ఎక్కువ చేసావంటే చంపేస్తాను అంటూ శివంగి దూరం జరిగి, అదే మామూలు రూముల్లో అయితే అగరబత్తీలు, సెంటెడ్ క్యాండిల్స్ వెలిగిస్తారు. కానీ ఇక్కడ ఆ అవసరమే లేదు. నిజంగా బామ్మ చెప్పినట్టు ఇక్కడ శోభనం చేసుకోవడానికి ఒక లక్ ఉండాలి అంటుంది శివంగి. అందుకే మనం కూడా చేసుకుందామా అంటూ తన దగ్గరికి వచ్చాడు. శివంగి చేతిన తల మీద ఒకటి కొట్టి, మనం ఇంకా ఇక్కడే ఉంటే అన్నయ్య ఎప్పుడు వచ్చేది, ఇక్కడి నుంచి పద అంటూ చేతిని చేపట్టుకొని ఆ పెరటి మంచం నుంచి లోపలికి లాక్కొని వస్తుంటుంది. దమయంతి గారి ఆర్డర్తో జితేంద్ర అక్కడ ఇంటి ముందల పేడతో కల్లాపు చల్లుతూ, నేను ఇక్కడికి వచ్చింది శిరీషాని పడేయటానికి కాదు, వీళ్ళకి అడ్డమైన చాకరీ చేసి పెట్టడానికి. బాబోయ్, ఇక్కడ ఆర్భాటాలు చూస్తే వీళ్ళకి శోభనం చేసినట్టుగా లేదు, ఏదో పండగ చేస్తున్నట్టుగానే ఉంది అని తిట్టుకుంటూ ఉంటాడు. అయిపోయిందా జితేంద్ర అంటూ శివంగి ముగ్గు గిన్నె పట్టుకొని అక్కడికి వస్తుంది. అయిపోయింది అని జితేంద్ర అనేసరికి శివంగి వచ్చి ఇంటి ముందు ముగ్గు పెడుతుంటుంది. ఎవరైనా ఉదయం పూట కల్లాపి చల్లి ముగ్గు పెట్టుకుంటారు, కానీ ఈ నైట్ టైం ఎందుకు అని అడుగుతాడు జితేంద్ర. ఇంట్లో శోభనం జరిగేటప్పుడు ఆ రోజు రాత్రి ఇలా కల్లాపి చల్లి ముగ్గు పెట్టడం మా ఇంటి ఆనవాయితీ అని బామ్మగారు చెప్పింది అంటుంది ముగ్గు పెడుతూ. బామ్మగారి ఇంట్లో అన్నీ కొత్త కొత్త ఆనవాయితీలు ఉన్నాయి అంటూ ముత్యాలు ఇంటికి బంతిపూల మాలలు అలంకరిస్తూ ఉంటుంది. అలా ఇల్లు కొత్త కళతో అలంకరించుకుంటుంది. ఇక మరొక రూమ్లో అశ్విన్ రెడీ అవుతుంటే చైతన్య షడన్గా వచ్చి పర్ఫ్యూమ్ స్ప్రే చేస్తుంటాడు. రే చైతన్య, ఏంటిది అంటాడు అశ్విన్. ఏదో నా సంతోషం కోసంలే అంటూ శోభన పెళ్ళికొడుకు గెటప్తో కొత్త కళతో కనిపిస్తున్న అశ్విన్ చూసి, వావ్ బావా, నేను చూస్తుంటే నాకే నేను గట్టిగా హక్ చేసుకొని ముద్దు పెట్టుకోవాలనిపిస్తుంది అని అంటాడు. చాలే ఆపు అంటాడు కొంచెం సీరియస్తో. ఇక నువ్వు ఇక్కడ కాదు ఉండేది, శోభన పందిరి కింద అంటూ అశ్విన్ చేయి పట్టుకొని లాక్కొని బయటకొస్తాడు. అప్పటికే ఆనంది అందంగా ముస్తాబయ్యి వాళ్ళ అత్తామామ వాళ్ళతో బయట కనిపిస్తుంటుంది. అమర్ ప్రేమగా కోడల తల నిమురుతూ నవ్వుతూ మాట్లాడుతుంటాడు. నీకోసమే చూస్తున్నాన్రా, ఆనందితో కలిసి మీ అమ్మా నాన్న కాళ్ళకి నమస్కరించుకొని ఆశీర్వాదం తీసుకో అంటుంది బామ్మగారు. తండ్రి దగ్గర ఆశీర్వాదం తీసుకోవాలి అనిపించకపోయినా ఆ క్షణం మాత్రం కొత్త జీవితం ప్రారంభించబోతున్నందుకు తండ్రి ఆశీర్వాదం కోరుకుంటూ పక్కగా నిలబడ్డ ఆనందిని చూస్తూ రా అని అంటాడు. సరే అమ్మా అంటూ ఆనంది నవ్వుతూ వస్తుంది. కొడుకు ఆశీర్వాదం తీసుకోవడానికి ఒప్పుకున్నందుకు అమర్ సంతోషపడుతుండగా నందిత చేతిలో ఉన్న అక్షంతలు కొన్ని అమర్ చేతికి అందిస్తుంది. ఇద్దరూ వాళ్ళ కాళ్ళ దగ్గర వంగి నమస్కరిస్తూ ఉంటే, పిల్లా పాపలతో సంతోషంగా ఉండండి అంటూ ఆ దంపతులు వారిని ఆశీర్వదిస్తారు. దాంతో ఇద్దరు పైకి లేచి అమర్ని చూస్తుంటే అమర్ కొడుకుని హక్ చేసుకుని ఎమోషనల్గా ఫీల్ అవుతుంటాడు.
మరుసటి సూర్యావేళని నువ్వు చూడలేవు అని స్వామీజీ చెప్పడం గుర్తొచ్చి, మళ్ళీ మీ అందరినీ చూడలేనేమో అని అమర్ తనలో తను అనుకుంటాడు. తండ్రి ఏదో కంగారులో ఉన్నాడని అశ్విన్కి క్షణం అనిపిస్తుంది. కొడుకు గుర్తుపడతాడేమో అనుకొని అమర్ వెంటనే అశ్విన్ని వదిలేసి ఎప్పట్లా చిరునవ్వు చిందిస్తూ మామూలుగా ఉండేసరికి, నాన్నగారు బానే ఉన్నారు, నేనే ఏదో పొరపాటు పడ్డానట్టుందిలే అని అశ్విన్ మనసులో అనుకుంటాడు. చైతన్య, ఇక అశ్విన్ని పందిరి మంచం దగ్గరికి తీసుకువెళ్ళు, నేను ఆనందికి పాల గ్లాస్ ఇచ్చి పంపుతాను అంటుంది నందిత. అలాగే అత్తయ్య అని రా బావగారు అని వెటకారంగా అంటూ అశ్విన్ని తీసుకుని వెళ్ళిపోతాడు. ఇక్కడ ఉన్నన్ని రోజులు అశ్విన్ ఆ పందిరి కిందికి వచ్చి చూసినా ఇప్పుడు మాత్రం రకరకాల పూల మొక్కల మధ్యలో మల్లె పందిరి కింద అందంగా అలంకరించుకున్న మంచాన్ని చూసి అబ్బురపడతాడు. బెడ్ లైట్ అవసరం లేకుండా పౌర్ణమి చంద్రుడి నుంచి వస్తున్న పండు వెన్నెల అక్కడ విరబూస్తూ తెల్లగా విచ్చుకుంటున్న మల్లెల మీద ఇంకాస్త అందం వచ్చి చేరుతున్నట్టుగా ఉంది. వావ్, చాలా బాగుంది అంటాడు అశ్విన్. కదా, మా శోభను కూడా ఇక్కడైతే బాగుండు అంటాడు చైతన్య ఆశపడుతూ. ఆ మాటకి ఒక్క చూపు చూస్తాడు ఈ హీరో. ఆ చూపుకి భయపడుతూ మా చెల్లెలు వస్తుంది, వెయిట్ చేస్తుండు అని చెప్పి అక్కడి నుంచి జారుకుంటాడు. నందిత కోడలికి పాల గ్లాస్ ఇచ్చి, అశ్విన్ వెయిట్ చేస్తుంటాడు, ఇక వెళ్ళు అని అంటుంది. సరే అత్తా అని చెప్పి టకటకా వెళ్తుంటే, కాస్త సిగ్గుపడుతూ వెళ్ళవే అంటుంది బామ్మగారు. ఓ, శోభన పెళ్లి కూతురు సిగ్గుపడుతూ వెళ్ళాలి కదా, ఎన్ని సినిమాల్లో చూసినా మర్చిపోతున్నాను అని అనుకొని, సరే బామ్మ అంటూ ఏదో నిజంగానే సిగ్గుపడుతున్నట్టుగా సిగ్గు నటిస్తూ వెళ్తుంటుంది. వెళ్తున్న తనను చూసి అందరూ నవ్వుతుంటారు. అమ్మ నందిత, ఇక మీరు బయలుదేరండి అని బామ్మగారు చెప్తుండగా ముత్యాలు పూజా సామాగ్రి మొత్తం తీసుకొచ్చి నందితకి అందిస్తూ, పసుపు కుంకుమ పూలు అభిషేకం చేయటానికి పాలు తేనె ఇలా అన్నీ సమకూర్చి పెట్టానమ్మా అని అంటుంది. నందిత వాటిని తీసుకొని, ఇక వెళ్దామా అమర్ అని అంటుంటే, వచ్చేసరికి కుటుంబం నిద్రపోతుందనే ఉద్దేశంతో కళ్ళ నిండా అందరినీ చూసుకుంటాడు. ముఖ్యంగా ఏ ప్రేమను పంచలేని కూతుర్ని కన్నీటి పొరలతో చూస్తున్నాడు. అలా ఎందుకు చూస్తున్నాడో శిరీషకి అర్థం కావడం. ఏంటమ్మార్, అందర్నీ అలా చూస్తున్నావు అని అడుగుతుంది నందిత. ఆహా, ఏమీ లేదు అని చెప్పి గుండెల్లో భారాన్ని మోస్తూ, పద నందిత అని చెప్పి బయలుదేరుతాడు. బాయ్ మావయ్య, బాయ్ అత్తయ్య అని చైతన్య నవ్వుతూ చెప్తుంటే అమర్ కూతురు అల్లుణ్ణి తల్లిని ఇంకొకసారి చూసుకుని వెళ్తుంటాడు. ఇద్దరూ బయటకొచ్చి కారులో స్టార్ట్ అయ్యారు. ఇక అందరూ ఎవరి రూమ్లో వాళ్ళు పడుకోండి అని దమయంతి గారు చెప్పగానే, నాకు నిజంగా నిద్రొస్తుంది బామ్మ, బాయ్ శివంగి అని చెప్పి చైతన్య వెళ్ళి డోర్ వేసుకుంటాడు. నాకు కూడా నిద్రొస్తుంది బామ్మ అంటూ శివంగి ఇలా అందరూ ఎవరి రూమ్లోకి వాళ్ళు నిద్రపోవటానికి వెళ్ళిపోతే జితేంద్ర వరండాలో చాపపరుచుకొని ఎప్పటిలాగా పడుకొని, ఏంటో నేనేదో జోకర్ అయినట్టు నా ఫీలింగ్ అని అనుకుంటాడు. టైం గడిచే కొద్దీ బాంబు పేలటానికి కూడా రెడీ అవుతున్నట్టుగా బాక్స్ లోపల లైట్స్ మినుక్కు మినుక్కుమంటూ వెలుగుతుంటాయి. పందిరి కింద మంచం మీద అశ్విన్ మల్లెల పరిమళాలు ఆస్వాదిస్తూ మంచం మీద కూర్చుంటే ఆనంది అక్కడికి వచ్చి మంచానికి దూరంగా నిలబడిపోయింది. అక్కడ నిలబడిపోయావేంటి, దగ్గరికి రా అంటాడు అశ్విన్. అయ్యో యమా, నీకసలు బొత్తిగా శోభనం గురించి తెలియదట్టుంది, నువ్వే నా దగ్గరికి వచ్చి నడిపించుకుంటూ మంచం దగ్గరికి తీసుకువెళ్ళాలి అని అంటుంది. ఉఫ్, ఈ సినిమా శోభనం నాలెడ్జ్తో చచ్చిపోతున్నాను అని అనుకొని, సరేలే నేనే వస్తున్నానులే అంటూ ఎత్తుగా ఉన్న మంచం దిగి తన దగ్గరికి వస్తుంటే సినిమాల్లో పెళ్లి కూతురు సిగ్గుపడుతున్నట్టుగా సిగ్గుపడుతుంది. ఓసి దీని వేషాలో అనుకుని తన్ని పట్టుకొని మంచం దగ్గరికి తీసుకొచ్చాడు. ఇప్పుడేం చేయాలంటే, నేను నీకు పాల గ్లాస్ అందించాలి అంటూ అశ్విన్కి పాల గ్లాస్ అందిస్తుంది. అశ్విన్ పాలు తాగుతుంటే, స్వీట్స్ ఎక్కడ పెట్టారు అని అంటూ ఆ పక్కవైపు చూసేసరికి రకరకాల స్వీట్స్ అక్కడ పక్కన అరుగు మీద ప్లేట్లో పెట్టి కనిపిస్తుంటాయి. అశ్విన్ కొంటెగా తనని చూస్తూ పాలు తాగుతుంటే ఆనంది మాత్రం
శోభను ఎలా చేసుకోవాలి అన్న ఒక్కొక్క పాయింట్ గుర్తు తెచ్చుకుంటూ ఉంటుంది. అశ్విన్ సగం పాలు తాగి తనకిచ్చి, "నువ్వు తాగు" అని అంటాడు. "సరే అమ్మా" అంటూ మిగతా సగం పాలు తాగుతుంది. తన చేతుల నుండి ఎంగిలి పాల గ్లాస్ పక్కకు పెట్టి, "ఇక కూర్చో" అంటూ తన్ని మంచం మీద కూర్చోబెట్టి అశ్విన్ కూడా పక్కన కూర్చుంటాడు. "ఇప్పుడు ఒకరికొకరు స్వీట్ తినిపించుకోవాలి అమ్మా" అంటూ అక్కడ ఉన్న స్వీట్ అందుకొని అశ్విన్ నోట్లో పెడుతుంటుంది. అశ్విన్ కూడా నవ్వుతూ తన నోటికి స్వీట్ అందిస్తుంటాడు. అమర్ నందితాని గుడి లోపలికి తీసుకువెళ్ళేసరికి అప్పటికే చాలామంది ఆడపడుచులు అక్కడ అభిషేకాలు చేయడానికి చేరుకున్నారు. "ఇక్కడ ఉన్నా నందిత" అంటూ లక్ష్మి గారు పిలుస్తుంది. "లక్ష్మి కలిసింది కదా అమర్, ఇక నువ్వు ఇంటికి వెళ్ళు" అంటుంది నందిత. "కుటుంబాన్ని కాపాడుకోవడం కోసం నువ్వు చావుకి దగ్గరగా అవుతున్నావు" అని స్వామీజీ చెప్పడం గుర్తు తెచ్చుకొని, "అంటే నాకు వచ్చే ప్రమాదం ఇంటి దగ్గరే అన్నమాట" అని అనుకొని నందితను కనుల నిండా చూసుకుంటూ, "నేను లేకుండా నువ్వు ఉండగలుగుతావు కదా" అని ప్రేమగా నందిత తల నిమురుతూ అడుగుతాడు. అమర్ మాటల్లో తనకి ఏదో తేడాగా అనిపించి చూస్తుంటే, "కాసేపట్లో పూజ స్టార్ట్ అవుతుంది కాబట్టి ఇక పూజ ఏర్పాట్లలో ఉండు, ఇక నేను వెళ్తాను" అని అంటాడు. "అయ్యో, వెళ్తానంటావేంటి? రేపు ఉదయం నన్ను తీసుకువెళ్ళడానికి వస్తావు కదా, వెళ్ళి వస్తానని చెప్పాలి" అని అంటుంది నందిత. మరుసటి సంధ్యావేళను నువ్వు చూడలేవు అని స్వామీజీ చెప్పిన మాటల్ని పదే పదే గుర్తు తెచ్చుకొని, "మళ్ళీ నిన్ను చూసే భాగ్యం నాకు లేదు నందిత" అని మనసులో భారంగా అనుకొని ఒక్కసారిగా తన్ని హక్ చేసుకుంటాడు. ఆ చర్యకి నందిత స్టన్ అయిపోతుంది. ఆ క్షణం అమర్కి కన్నీలాగటం లేదు. తనని ప్రాణంగా హక్ చేసుకుని, "అసలు నేను దూరమైతే మీ అందరి పరిస్థితి ఏంటో తెలియడం లేదు నందిత. ఆ భగవంతుడు నా తలరాతని ఇలా ఎందుకు రాశాడో" అని మనసులో అనుకుంటాడు. అమర్ ఏదో బాధలో ఉన్నాడని నందిత మనసుకి అర్థమవుతున్నట్టుగా అనిపించి గాజులు నిండిన తన చెయ్యిని అమర్ వెన్ను మీదకి తీసుకొచ్చి నిమురుతూ, "ఏమైంది అమర్" అని అడుగుతుంది. దాంతో అమర్ ఆ బాధ నుండి కాస్త బయటికి రావడానికి చూసి తనకి ఏమాత్రం అనుమానం రాకుండా కన్నీళ్లు తుడుచుకొని తనకు స్పర్శ తెలియకుండా ప్రేమగా భార్య తల మీద ముద్దు పెట్టుకొని తర్వాత తన్ని నిదానంగా వదిలి చూస్తుంటాడు. "ఏంటమర్, ఏదోలా కనిపిస్తున్నావు" అని నందిత కంగారు పడుతూ అడుగుతుంది. అమర్ పైకి నవ్వుతూ, "ఏదోలా కనిపించడం ఏంటి, బాగానే ఉన్నాను కదా" అని అంటాడు. కానీ నందిత ఏదో కన్ఫ్యూజన్లో ఉంటుంది. ప్రేమగా తన తల మీద చేయి పెట్టి నిమురుతూ, "ఇక నేను వెళ్తాను, అదే వెళ్ళొస్తాను, ఇక నువ్వు గుడి లోపలికి వెళ్ళు" అని అంటాడు. "ఇప్పుడు ఇంటికి వెళ్ళి రేపు ఉదయం ఎర్లీగా వచ్చేసేయ్" అని అంటుంది. భారంగా తల ఊపి భార్యను చూస్తూ వదల్లేక వదల్లేక వెళ్ళిపోతుంటాడు. నందిత కూడా వెళ్తున్న అమర్ వైపు ఏదో కలవరపాటుతో చూస్తూ ఉంటుంది. "పూజారి గారు వచ్చారు, రా నందిత" అంటూ లక్ష్మి వచ్చి నందితను పూజ దగ్గరికి తీసుకుని వెళ్తుంటే వెళ్తున్న అమర్ వైపు తెలియని బాధతో చూస్తూ నందిత గుడి లోపలికి వెళ్తుంటుంది. ఓ పక్క నుండి శశాంక్ అదంతా నవ్వుతూ చూస్తూ, "వెళ్ళు అమర్ వెళ్ళు, చావు మీ అందరి కోసం ఎదురు చూస్తుంది. 11 గంటలకి మీ అందరూ మటాష్, ఇకప్పుడు నందిత నా సొంతం" అని అనుకుంటాడు. అమర్ కారులోకి వచ్చి కూర్చొని, "అంటే స్వామీజీ చెప్పిన మాటల ప్రకారం ప్రమాదం నా ఇంటి దగ్గరే ఉందన్నమాట. కానీ ఆ ప్రమాదం ఏ రూపంలో ఎటు నుంచి వస్తుంది" అని అనుకొని దేవుడి గుడివైపు చూసి ఆ అమ్మవారికి దండం పెట్టుకొని కార్ స్టార్ట్ చేసి ఫాస్ట్గా వెళ్తుంటాడు. వెళ్తూ కూడా ఆ ప్రమాదం గురించి ఆలోచిస్తూ ఎటు నుంచి ప్రమాదం రాబోతుందో గెస్ చేయలేకపోతున్నానే అని అనుకుంటూ వెళ్తున్నాడు. కాసేపటికి ఇంటికి చేరుకునేసరికి అందరూ ఎక్కడ వాళ్ళు అక్కడ పడుకొని ఉంటారు. శోభనం చేసుకోబోయే దంపతులు మాత్రం మాటల్లో ఉంటారు. అప్పటికి టైం 10 అవుతుంటుంది. భూమి లోపల ఇంకొక గంటలో బాంబు పేలటానికి సిద్ధంగా ఉంది. అమర్ బెడ్ లైట్ వెలుగులో ఇంటి వరండాలోకి వచ్చి చాప మీద గుర్రు పెట్టి నిద్రపోతున్న జితేంద్రను చూసి ఎవరి రూమ్లో వాళ్ళు నిద్రపోవడం చూసి, "ఇప్పటి వరకు నా కుటుంబం క్షేమంగానే ఉంది, అంతా ప్రశాంతంగానే ఉంది. మరి
నా కుటుంబానికి ఎటువైపు నుంచి ప్రమాదం వస్తుంది అని ఆలోచించుకుంటూ ఉంటాడు. అక్కడికి వచ్చిన ఫస్ట్ రోజు శశాంక్ రావటం, ఆనంది అది చూసి గొడవ చేయటం గుర్తు తెచ్చుకొని, ఒకవేళ మళ్ళీ నా ఇంట్లోకి ఎవరైనా ప్రవేశించారా? మధ్యాహ్నం ముత్యాలు కూడా గుడి దగ్గరికి వచ్చింది. అప్పుడు ఇంట్లో ఎవరూ లేరు. ఆ టైంలో ఎవరైనా వచ్చారా అని అనుకొని ఏదో గుర్తొచ్చినట్టుగా వాకిట్లోకి వచ్చి సీసీ కెమెరాల వైపు చూస్తాడు. ఆ రోజు ఆనంది భయపడటం చూసి మరుసటి రోజే జాగ్రత్త కోసం సీసీ ఫుటేజ్ పెట్టించాడు. ఇక క్షణం కూడా లేట్ చేయకుండా రూమ్లోకి వెళ్ళి ల్యాప్టాప్ తీశాడు. సీసీ ఫుటేజ్ లింక్ అంతా ఓపెన్ చేసి ఆ రోజంతా ఏం జరిగిందో అనేది చూస్తున్నాడు. మారు వేషంలో ఉన్న శశాంక్ చేతిలో బాక్స్ పట్టుకొని ప్రహరీ గోడ దూకటం స్క్రీన్ మీద కనిపిస్తుంటుంది. అదంతా చూసి ఒక్కసారిగా షాక్ అవుతూ, ఇదంతా మినిస్టర్ పని, అసలు వాడి చేతిలో ఆ బాక్స్ ఏంటి అని అనుకుంటూ ఉండగా వాడు బాక్స్ తీసుకుని అక్కడ ఉన్న చెట్ల దగ్గరికి వెళ్ళడం కనిపిస్తుంది. ఇక అక్కడ చెట్లు చాటుగా ఉండేసరికి అమర్కి ఏమీ కనిపించడం లేదు. అక్కడ ఏం జరుగుతుంది అనేది కనిపించకపోవడం చూసి టెన్షన్ పడుతూ బాక్స్తో వెళ్ళిన వాడు ఖాళీ చేతులతో రావడం చూసి భయపడుతున్నాడు. వాడు గోడ దూకి వెళ్ళడం కనిపించి ల్యాప్టాప్ క్లోజ్ చేసి, అసలు వీడు బాక్సులో ఏం తీసుకొచ్చాడు అని అనుకొని క్షణం కూడా లేట్ చేయకుండా ఫాస్ట్గా ఆ చెట్ల దగ్గరికి వచ్చాడు. కానీ ఎక్కడా బాక్స్ ఉన్నట్టుగా అమర్కి కనిపించక, వీడు బాక్స్ తీసుకుని ఇటే వచ్చాడు కదా, మరి బాక్స్ ఏమైనట్టు అని అనుకొని ఆలోచిస్తుంటాడు. టైం గడిచి 10:15 అవుతుంది. అశ్విన్, ఆనంది మాటల్లోనే ఉంటారు. అశ్విన్ తన్ని ఒడిలోకి తీసుకుని తను చెప్పే అమాయకమైన మాటల్ని ఆనందంగా వింటూ ఉంటాడు. అమర్ ఆ పరిసరాలను చూస్తుంటాడు. బాక్స్ ఎక్కడా కనిపించడం లేదు. అమ్మ దేవతామూర్తి, నీ మీద నమ్మకంతో మేమందరం ఈ ఊరు వచ్చాము. నా కుటుంబాన్ని ఎలా కాపాడుకోవాలో దారి చూపించమ్మా అని అమర్ టెన్షన్గా వేడుకుంటున్నాడు. ఇక్కడ నందిత పూజ మీద కూర్చొని పంతులు గారు చెప్తున్నట్టుగా ముందల ఉన్న చిన్న అమ్మవారి విగ్రహానికి అభిషేకాలు చేస్తుంటుంది. నందితతో పాటు అక్కడ చాలామంది ఆడపడుచులు లైన్గా కూర్చుంటే పూజారి గారు వారి దగ్గర కూర్చొని మంత్రాలు చదువుతూ అభిషేకం చేసే విధానాన్ని చెప్తుంటాడు. అమర్ పిచ్చెక్కిన వాడిలా ఆ బాక్స్ కోసం ఆ ప్రదేశం అంతా వెతుకుతుంటే నేలంతా పదునుగా ఉండి ఒక దగ్గర మాత్రం తవ్వినట్టుగా కనిపిస్తుంది. ఆ తోమిన ప్లేస్ని అనుమానిస్తూ వెంటనే అక్కడికొచ్చి మట్టి అంతా తీసి చూస్తుంటాడు. అప్పటికి టైం 10:30. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. కథ నచ్చితే లైక్ చేయండి, హైప్ ఇవ్వండి, మీ అమూల్యమైన అభిప్రాయాలు తెలియచేయండి. అలాగే మన స్టోరీస్ని తప్పకుండా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.